అంటే మినిమం ఇట్టా ఉండాలా. అచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. హాయ్ అందరు బాగున్నారా? అందరు రెడీయా? వెల్కమ్ టు అమలాపురం ఆడవాళ్ళు మీకు. చెప్పండి అమ్మా. రవి గారికి ఉంటుంది గారం. గారం? మిమ్మల్ని గారం చేస్తున్నాను. గారం చేస్తున్నారా? ఫస్ట్ మా ఆడవాళ్ళు మీకు జోర్లు ఒకసారి తీసుకురండి. మీరే చేశారా? నేను చేశానండి. బ్యూటిఫుల్, వావ్, థ్యాంక్ యూ సో మచ్. ఎంత కష్టపడ్డారండి ఇంత అందంగా చేయడానికి? రాత్రంతా కష్టపడ్డానండి. బా సూపర్, భలే చేశారు. గట్టిగా చెప్పండి. మీకు బొకే టైప్ ఇచ్చానండి. బొకే టైప్ ఇచ్చాను. నేను ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి పంజగుట్ట చౌరస్తాలో ఇట్లా నిల్చుంటా. ఓకే అండి, ఓకే. థ్యాంక్ యూ అమ్మా, చాలా బాగుంది, చాలా బాగుంది, బ్యూటిఫుల్. అంటే దీనికంటే మీరు పెట్టిన ఎఫర్ట్ నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. నేను ఇక్కడ బ్యాచ్ లాగా పెట్టుకుంటా. ఇది కొబ్బరి బొండం జ్యూస్, వావ్, కోనసీమ స్పెషల్. తాగేయండి ఫ్రెష్ గా తెచ్చాం. అది కొంచెం సేపు ఉన్నా బాగోదు, మీకు ఇప్పుడే ఫ్రెష్ గా చేసి తెచ్చాం. బుట్టలు అవి స్పెషల్ గా నేను చేశాను. నిజంగా చాలా బాగుంది. ఇవేంటి? అవి కొబ్బరి మువ్వ డెకరేషన్. రాలిపోయినాయి. తినేటివి కావు కదా? తినేవి కాదండి. ఓకే, నేను పల్లి బట్టలు అనుకుని నోట్లో వేసుకుందాం అనుకున్నాను. వామ్మో, ఏమైతే చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇది కూడా నేను ట్రై చేస్తాను, ఎప్పుడు ట్రై చేయలేదు. బుట్ట కూడా నేనే ఓన్ గా ప్రిపేర్ చేశాను. ఇద్దరు అమలాపురం అంటే. ఆడవాళ్ళు మీకు జోహార్లు ప్రోగ్రాం, ఊరంతా సంబరం, బహుమతుల పరంపరం, గెలిచిన వారికి ఆనందం. ఈటీవీ వారికి జోహార్లు, రవి గారికి వందనం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. వావ్, ఓహో. హాయ్ రవి. హాయ్ అమ్మా. ఇది చెక్కతో చేసింది. వావ్, ఇది స్టాండర్డ్ గా ఉండిపోద్ది. మా జ్ఞాపకార్థం అమలాపురం వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ ఇది. మా జ్ఞాపకార్థంగా ఉండాలని ఇలాగ రాత్రి అంతా తయారు చేసి ఇచ్చాను. వెరీ నైస్. మా బ్రదర్ రవికి చిన్న గిఫ్ట్ మా అమలాపురం తరపు. మా అక్క కింద నేనున్నా ఈడ. చాలా బాగుందమ్మా, ఇది చాలా బాగుంది. అండ్ ఖచ్చితంగా మా ఇంట్లో నా రూమ్ లో ఒక స్పెషల్ ప్లేస్ లో దీన్ని పెడతా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా తినడానికి ఏమైనా తెచ్చారా ఎవరన్నా? సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని సో ఫస్ట్ రౌండ్ లో మా బ్యూటిఫుల్ లేడీస్ అమలాపురం మిస్సెస్ ఇండియాస్ రెడీగా ఉన్నారు. మ్యూజిక్ వేసుకురా అబ్బాయి. గాయత్రి గారు, అమలాపురంలో ఉన్న నగలన్నీ మీ దగ్గర ఉన్నట్టున్నాయండి. మీకు చూపిద్దామని. చాలా బాగున్నారండి, చాలా బాగుంది. ఇక్కడ నేను చూస్తున్నా చిన్న అమ్మవారిని చూసినట్టు ఉంది నాకు. మొత్తం నగలు వేసుకొని చాలా చక్కగా ఉన్నారు. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ కి ఇన్ని నగలు అంటే మీ ఆయన బ్యాంక్ లో పని చేస్తారు కదా? బిజినెస్ చేస్తున్నారా? వెరీ గుడ్. మేడం మీ పేరు? నా పేరు ఆఖరి పోరాటంలో ప్రవళిక. ఆఖరి పోరాటంలో ప్రవళిక. ఆకలి పోరాటం ఎందుకమ్మా ఆఖరిదైంది నీ పోరాటం? ఏమోనండి, అందులో శ్రీదేవి గారు అలాగే పెట్టుకున్నారు పేరు. ఓహో, సినిమా పేరా? నేను మీ ఆయనతో పోటీ చేసి ఆఖరి పోరాటం అంటారు. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అమ్మా? అరేంజ్ అండి. అరేంజ్ మ్యారేజ్. వెరీ గుడ్. పెళ్లి ఇక్కడ జరిగింది అమలాపురంలోనే జరిగింది. వెరీ గుడ్. మీ పెళ్లి విషయాలు చెప్పండి. ఎంత హడావిడి చేశారు? పెళ్లి విషయాలండి చాలా ధూమ్ధామ్ గా జరిగిందండి నా పెళ్లి. ఏం చేశారు? మీ ఆయన డాన్స్ చేశాడా? డాన్స్ చేయలేదండి, నేనే చేశాను డాన్స్. ఆబ్వియస్లీ ఆయనకి బ్యూటిఫుల్ డేస్ అయిపోయినాయి కదా, ఆయన ఎందుకు డాన్స్ చేస్తాడు? మీరు మాత్రం ఇప్పటికి దొరికింది ఒక పక్కన. అమ్మ మీ పేరు? నేను లేకపోతే ప్రపంచం లేదండి. నేను లేకపోతే ప్రపంచం లేదు. ఏ స్త్రీ లేకపోతే కూడా ప్రపంచం ఫుల్ గా ఉంటుంది. నది, సింధు నది. సింధు నది. ఓ సింధు నది లేకపోతే ప్రపంచం లేదా? వాటర్ లేకపోతే ప్రపంచంలో. ఓ వాటర్ లేకపోతానండి. అది ఏం చేస్తుంటారు సింధు గారు?
హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మేడం మీ పేరు? మై నేమ్ ఇస్ నాగిని. నాగిని గారు ఏం చేస్తుంటారు? మగ్గం వర్క్స్ చేస్తాను. మగ్గం వర్క్. వెరీ గుడ్. నా పేరు ఉదయ. ఉదయ్ గారు ఉదయాన్నే లేచి ఏం చేస్తారు ఫస్ట్? ఏం చేస్తారు మేడం ఫస్ట్? బ్రష్ చేసుకుంటాం. అంటే ఏ పనులు చేస్తారు? పొద్దున్న లేవగానే మా ఆయన ముఖం చూస్తా, పొద్దున్న లేవగానే పిల్లల దగ్గరికి వెళ్తా, వెళ్ళి మా అత్తగారిని ఎందుకు పుట్టాయి అని అంట. అట్లాంటి కొన్ని ఉంటాయి కదా, ఏం చేస్తారు అని. ప్రొద్దున లేవగానే మా అమ్మాయి మొహం చూస్తాను. అమ్మాయి ముఖం అప్పటి నుంచి చాలా హ్యాపీగా ఉంటుంది. అమ్మాయి పుట్టక ముందు మీ ఆయన ముఖం అప్పుడన్నా చూసేవారా? చూసేదాన్ని. ఎందుకు చూశాను అని అనుకునేది దాని తర్వాత. హాయ్ రవి. హాయ్ అమ్మా. అందరూ చేస్తారు పూజ. నా పేరు వనజ. వనజ పూజ. భలే సెట్ అయింది. బాగా పూజ చేస్తారా మీరు? చేస్తారు. ఓకే, సో ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. సాములు పట్టరా. మన ఫస్ట్ రౌండ్ ఏంటంటే గంట కొట్టు, ఆన్సర్ చెప్పు, పాయింట్ పట్టు. అది మన రౌండ్ పేరు. బాగుంది, ఇప్పుడే పెట్టా. చప్పటి కొట్టండి, బాగుందని. థ్యాంక్ యూ. 3, 2, 1 గో అంట. ఇక్కడ నుంచి మీరు ఫస్ట్ క్వశ్చన్ కి పరిగెడతారు. ఎవరైతే ఆ హ్యాండిల్ పట్టుకొని ఆ బెలూన్ ఫుల్ అని కొట్టి ఫస్ట్ వచ్చి నాకు హైఫై ఇస్తారో వాళ్ళనే క్వశ్చన్ అడుగుతా. నేను అడిగేటి వాళ్ళ పొడుపు కథలు విప్పాను మీరు. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. పొడుపు కథ జాగ్రత్త వినండి. వాడు పొడవైన క్యాప్ పెట్టుకున్న అందగాడు. చూడడానికి ఒక్కడిలానే ఉంటాడు, కానీ వాడాలి అని అంటే 2 అవుతాడు. ఏమిటిది? జడ. ఓకే. పెన్నా మీ ఇష్టం. కొబ్బరికాయ. అండ్ మీరు చెప్పింది జడ. ఇద్దరు రాంగ్ ఆన్సర్ చెప్పింది. ఇద్దరు చెప్పింది రాంగ్ ఆన్సర్. అండ్ ది రైట్ ఆన్సర్ ఇస్ పెన్. ఆవిడ మాట వింటే మీకు ఈ రోజు పాయింట్ వచ్చేది. ఆవిడ్ని దగ్గర కూడా రానివ్వలేదు మీరు. ఆవిడ మాట్లాడేది ఎందుకే మాట్లాడుతున్నావు అన్నావు. వాడు పొడుగైన క్యాప్ పెట్టుకున్న అందగాడు. చూడ్డానికి ఒకటేలా ఉంటది, కానీ వాడాలంటే క్యాప్ తీయాలి కాబట్టి 2 అవుతాడు. అది ఆవిడ చెప్పింది, కానీ అయినా మీరు ఒప్పుకోలేదు. అలా ఇద్దరికి పాయింట్ రాలేదు. సెకండ్ పాయింట్ కోసం పెద్దమ్మ, పిన్ని రెడీ? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3. నేను గో అన్నానా? 3 అనగారు. 3, 2, 1 గో. దాన్ని మొత్తం కూల్ చేశారు కాబట్టి ఫస్ట్ ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో వాళ్ళకే పాయింట్. అందమైన కోటలో నాట్యం చేసే ఓ అందగత్తి. నాలిక. ఇంకోసారి ఆలోచించుకోండి. ఫైనల్ ఆన్సరా? హీరోయిన్ ఎవరు అందులో? అనుష్క. అందమైన కోటలో నాట్యం చేసే అందగత్తె అంటే జేజమ్మ, అనుష్క. వీళ్ళన్నారు నాలుక. అండ్ ది రైట్ ఆన్సర్ ఇస్ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు ఈ పాయింట్ మీకు వస్తే డ్రా అవుతుంది, లేకపోతే వాళ్ళే గెలుచుకొని వెళ్ళిపోతారు. 3, 2, 1 గో. సో పొడుపు కథ జాగ్రత్త వినండి. ఈజీ అడగండి. దాని పళ్ళు చాలా షార్ప్. అది తలుచుకుంటే ఏదన్నా అవుట్, ఫసక్. కానీ దానికి నోరు లేదు. అదేమిటి? రంపం. షూర్? ఓకే, మీరు కూడా రంపం. అండ్ ది రైట్ ఆన్సర్ ఇస్ మనము జుట్టుని దువ్వుకునే దువ్వెనా. కాదు, రంప. టై బ్రేకర్. మీ ముగ్గురులో ఎవరన్నా ఒకరు పరిగెత్తచ్చు. అది మీరు డిసైడ్ చేసుకోండి. 3, 2, 1 గో. దానితోను కొట్టాలమ్మా, చేయితోని కాదు. వాళ్ళు ఇవ్వట్లేదు కదా. ఎందుకు ఇస్తారు వాళ్ళు? నువ్వు గెలువమ్మా, నువ్వు ఆడు అని ఇస్తారు వాళ్ళు.
ఆవిడ మళ్ళీ అదే టెక్నిక్, ముందే అన్ని తెలిస్తే మరిపోయినావు నువ్వు. అయ్యో. సో జాగ్రత్త వినండి. పొడుపు కథ ఏంటంటే, అందరికంటే అందగాడు, రోజుకి ఒకలాగా తయారవుతుంటాడు, ఆఖరికి నిండు సున్నా చందమామ. అవుతాడు. చందమామ రోజుకి ఒకలాగా తయారవుతాడా? ఆ. ఎట్లా? అమావాస్యకి అసలు ఉండడు, పాడ్యం నుంచి కొంచెం కొంచెం పెరుగుతాడు, మళ్ళీ పౌర్ణం తర్వాత కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చి మళ్ళీ 0 అవుతారు కదా. రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, 3000 రూపాయలు. సెకండ్ రౌండ్ అమలాపురంలో మా మహిళలు రెడీగా ఉన్నారా ఆడడానికి? నేను మిమ్మల్ని సెలెక్ట్ చేయాలంటే మీరు ఒక పాటకి డాన్స్ చేయాలి. ఆ డాన్స్ బాగా చేశారంటే నేను లాగేస్తాను అన్నమాట లోపలికి. ఓ మంచి పాట వేసుకో బాబాయ్. అమ్మా మీ పేరు? హాయ్ అండి రవి గారు, నా పేరు బాలాదేవి, నేను బ్యూటిషియన్. మెల్లగా మెల్లగా ప్రశాంతంగా. బాగుందండి. హాయ్ అండి రవి గారు, హాయ్ అమ్మా. బాగున్నారా? బాగున్నామ్మా. నా పేరు మహాలక్ష్మి అండి. ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్ అండి. వెరీ నైస్ అండి. హాయ్ రవి గారు. హాయ్ అండి. వియా ఎలా ఉందండి? చాలా బాగుందండి, థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ సుభాషిణి. సుభాషిణి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. నాగమణి. ఏం చేస్తుంటారు? నాగమణి గారు హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. లక్ష్మీ హనుమాన్. లక్ష్మీ హనుమాన్ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మై నేమ్ ఇస్ నాగదేవి, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే, సో ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. పెట్టండి రా. టిక్ టాక్ 2. ఓకే, టిక్ టాక్ 2 ఆడుతున్నాము. మీది ఎల్లో టీం. పొరపాటున కూడా మీరు ఆరెంజ్ కోన్ ని పట్టుకుంటే డిస్క్వాలిఫై అయిపోతారు. మీరు ఎల్లో కోన్ ని ముట్టుకోకూడదు, ఓకేనా? వెళ్ళేసి స్ట్రైట్ గా గానీ, క్రాస్ గా గానీ, స్లాంట్ గా గానీ సెట్ చేయాలి మీ కోన్స్ ని. 1 by 1 ఒకరు వెళ్ళినప్పుడు ఒక కోన్ ని ఒక బాక్స్ లో పెడతారు, వస్తారు, హైఫై ఇవ్వాలి. మీ టీంలో ఇంకో పార్టిసిపెంట్ కి హైఫై ఇస్తేనే ఈ లైన్ దాటాలి. హైఫై ఇవ్వకుండా లైన్ దాటారా అవతల టీం విన్నర్ అని చెప్పేస్తా. ఫస్ట్ మీరిద్దరు వెళ్తారు. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. వీళ్ళు చాలా స్పీడ్ గా పరిగెత్తారు. ఎంత స్పీడ్ గా పరిగెట్టారంటే లైన్ లోపల హైఫై కొట్టలేదు. లాస్ట్ మేడం అలా పరిగెట్టింది. ఆ హైఫై లైన్ లోపటిచ్చారా బయటిచ్చారా? అది టెన్షన్ లో హైఫై ఇచ్చారు కానీ లోపటి ఇవ్వలేదు, ఇక్కడ ఇచ్చారు. కాబట్టి ఈ పాయింట్ మీ టీం ని డిస్క్వాలిఫై చేసి పాయింట్ గోస్ టు యూ. సో ఇటువైపు పాయింట్ వచ్చింది. మీరు గెలవకుండానే మీ మిస్టేక్స్ ఏంటో అర్థమైనాయా? మీరు ఫస్ట్ ఏమో చాలా స్లో, వాళ్ళు 3 పెట్టేస్తున్నారు, ఎల్లో అక్కడ పెడితే వాళ్ళ గెలుపు ఆగేది. అలా ఆలోచించండి, ఓకే? ప్రతిసారి వాళ్ళు చీటింగ్ చేయరు. నెక్స్ట్ టైం చాలా ఫాస్ట్ గెలిచిపోతే పాయింట్ పోద్ది. 3, 2, 1 గో. మీరు చాలా స్లో ఉన్నారండి. వీళ్ళు మాత్రం వీళ్ళ స్పీడ్ కి అలా వెళ్ళిపోయి రెగ్యులర్ ఫార్మాట్ వాళ్ళు అందుకోలేరు అని తెలిసి మాకు దగ్గరున్నాయి ఈ 3. మేము ఏడికి పోయినప్పుడు ఇదే రోడ్ నుంచి పోతాం, ఇది ఇక్కడనే రోడ్ వేస్తాం అనుకునే ఫిక్స్ అయ్యారు కాబట్టి పాయింట్ వచ్చింది. కళ్ళజోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు. ఇప్పుడు గేమ్ ని కొంచెం ఇంట్రెస్టింగ్ చేస్తున్నాం. మీ కోన్స్ మీ చేత పట్టుకోండి, మీ కోన్స్ మీ చేత పట్టుకోండి. మీ ముగ్గురు ఇట్రండి, మీ ముగ్గురు ఇట్రండి. 2, 1 గో. నల్ల గండ్ల అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ లో పడతది లేక
గ్లాసు పెట్టి కటింగ్ ఇస్తాడాడు. ఎల్లో ఆడుందా? మధ్యలో ఏముంది? మధ్యలో కూడా ఎల్లో ఉందండి. ఇది తీసుకెళ్ళి హైదరాబాద్ లో పెడతావు ఎందుకు? ఈడ పెట్టాలి కదా. ఏమైనది? టెన్షన్ అండి. అయ్యో నా బంగారు తల్లి, నీ వల్ల పాయింట్ వేయది. ఆమె టైంకి వచ్చి ఆడకెళ్ళి తీసి ఈడ పెట్టింది కాబట్టి ఆ ఒక పాయింట్ మీకు వచ్చింది. ఓకేనా? ఓకే. మీరు రౌండ్ గెలుచుకున్నారు. వెళ్ళండి డాన్స్ చేయర్రి. కళ్ళలో నా టార్చ్ పెట్టి లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ. కంగ్రాచులేషన్, 3000 రూపాయలు. నీ ఊపిరేమో గుప్పు మంది పెర్ఫ్యూమ్ మల్లే. నీ రెండో రౌండ్ కూడా అయిపోయింది. 3 రౌండ్ లో ఇలాంటి పార్టిసిపేట్స్ వస్తారా నాయన? ఇంటిలోన రెయిన్బో జలే. నీ అందాలన్నీ అందం. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడడానికి మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో గేమ్ సెటప్ రెడీగా ఉంది. 3 రింగులు ఉన్నాయి. 2 రింగులు నిల్చోడానికి, 1 రింగు పేపర్ వేయడానికి. వాడిన పేపర్స్ కొన్ని పెట్టాము ఇక్కడ. ఇద్దరు రావాలి, ఒకరు ఇక్కడ ఒకరు అక్కడ. బ్యాట్ తోని ఆ పేపర్ ని మరతెట్టి ఈ బ్యాట్ తోని ఇక్కడ కొడితే అక్కడున్న వాళ్ళు బ్యాట్ తోని అలా అని దాని డైరెక్షన్ చూపించి ఆ రింగ్ లో పడేయాలి. ఎవరైతే 1 మినిట్ లో ఎక్కువ పేపర్లు బాల్స్ ఆడబడేస్తారో వాళ్ళే విన్నర్. రండమ్మా, బయలుదేరండి. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో, కారా బూంది లడ్డురో, కారా బూంది లడ్డురో, ఆడించేక బట్టిరో. జ్వాలారెడ్డి 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 ఓయమ్మో జ్వాలారెడ్డి. జ్వాలారెడ్డి జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో, కారా బూంది లడ్డురో, కారా బూంది లడ్డురో, ఆడించేక బట్టిరో. బాలారెడ్డి బాలారెడ్డి ఆంధ్ర టీము హెట్టురో, కోనసీమ బ్లట్టురో, కోనసీమ బ్లట్టురో, పొరడు ఎటు జట్టురో. బాలారెడ్డి 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 ఒరయ్యో బాలారెడ్డి. కబడ్డీ బాలారెడ్డి బాలారెడ్డి ఆంధ్ర టీము హెట్టురో, కోనసీమ బ్లట్టురో, కోనసీమ బ్లట్టురో, పొరడు ఎటు జట్టురో. 5 4 3 2 అది కూడా చక్కగా వేయలేదు కదమ్మా. నేను మీ టీం నుంచి ఈవిని సెలెక్ట్ చేసిన. నేను వేస్తా బాల్, అల్ల కొట్టు, అవి కౌంట్ చేస్తా నేను. ఓకే, లాస్ట్కి మీకు కూడా అదే ఛాన్స్ ఉంటుందమ్మా. 3 ఛాన్సులు. ఓకే, లాస్ట్ 2, సిటీ కొట్టి మిట్ట మిట్ట సుతారే, లాస్ట్ 1. సిప్పుకొని సత్తారే, నడుము సత్తే పాము సేరే, పావురాలైతారే. బయలుదేరు. చూసారు కదా వాళ్ళ ఆట ఎలా ఆడద్దో నేర్పించారు. మీరు ఎలా ఆడాలనో మా ఆడియన్స్ కి చూపించాలి. యర్ టైం స్టార్ట్ ఇన్ 3 2 1 గో. కళ్ళ జోడు కాలేజీ పాపసుడు, ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు, ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చుడు, అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిసుడు. అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోత ఇచ్చత పోతది, అది పోత ఇంకోతొస్తది. నల్ల కళ్ళ అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోత ఇచ్చత పోతది, అది పోత ఇంకోతొస్తది. నేను చూడనేమో అనుకున్నాను. నాకు ఈ రోజు ఇలా కనిపిస్తుంది అనుకోలేదు నేను. గెలిచారమ్మా మీరు. కంగ్రాచులేషన్స్, 3000 రూపాయలు. Okay, another fantastic episode in Amalapura. Mali next episode కలుసుకుందాం. అంటే then keep saying and keep watching. ఆడవాళ్ళు మీకు